హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిస్ కిచెన్. ఈరోజు నెల రోజులు నిల్వ ఉండేలాగా మంచి స్నాక్ చూపించబోతున్నానండి. పైగా ఇప్పుడు పిల్లలకి సెలవులు కూడా కదా. ముందుగా ఒక పళ్ళెం తీసుకుని దానిలో 2 కప్పులు గోధుమ పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ, చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 చిట్ల నూనె. మీరు ఈ ప్లేస్లో పూర్తిగా నెయ్యిని తీసుకోవచ్చు, లేదంటే నూనెనే తీసుకోవచ్చు అండి. నేనైతే అది సగం ఇది సగం తీసుకుంటున్నాను. తీసుకుని పిండిలో మొత్తం కలిసేలాగా కలుపుకొని వీడియోలో చూపించిన విధంగా ఉండగట్టాలండి. అప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా ముద్దలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ పలచగా కాదండి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని 2 నిమిషాలు బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మొత్తం ఒకసారి చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఉండలా చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నా దగ్గర ఇక్కడ గవ్వల చెక్క లేదండి, కాబట్టి పకోడీలు తీసుకునే గెరిటతో నేను ట్రై చేస్తున్నాను. ఆ గెరిట మీద ఒక్కొక్క ఉండ తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలండి. మొత్తం అలా ఒత్తేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని నూనె కాగాక కొంచెం కొంచెం గవ్వల్ని వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, క్రిస్పీగా అయ్యేంతవరకు. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేదంటే పైన ఎర్రగా అయిపోయి లోపల ఉడకవండి, మెత్తగా ఉంటాయి. మీరు ఈ ప్లేస్లో మైదా పిండి అని తీసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా ఉడకాగిపోతే వేగినట్టేనండి గవ్వలు. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఒకటి విరిసి చూపిస్తాను కావాలంటే. తర్వాత మిగిలినవి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పాకం కోసం ఇంకొక బాండీలో కప్పున్నర బెల్లం వేసుకోండి. మీకు ఇక్కడ స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 2 కప్పులు కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కప్పున్నర మాత్రం వేస్తున్నాను. ఈ బెల్లంలో పావు లీటర్ నీళ్ళు పోసుకోవాలండి. 1 గ్లాసు పోసుకొని బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత కావాలంటే మీరు వడగట్టుకోవచ్చు. నలకలు ఏమన్నా ఉన్నా పోతాయి. నేను ఇక్కడ వడగట్టట్లేదండి. వీడియోలో చూపించిన విధంగా పాకం రావాలండి. తీగ పాకం కంటే కూడా కొంచెం థిక్గా రావాలి. తర్వాత కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఆ క్లిప్పింగ్ ఇక్కడ మిస్ అయ్యిందండి. పాకం వచ్చిన తర్వాత ఆ పాకం మొత్తాన్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్లో వేసుకుని తిప్పుకుంటూ అలా చల్లార్చుకునే వరకు ఉంచుకోవాలండి. అప్పుడు క్రిస్పీగా ఉండే గవ్వలు రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.